సో ఎక్సలెంట్ మూవీతో అయితే మళ్ళీ వచ్చేసాం. ఇది స్పైడర్స్ ఆన్ ఎ ప్లేన్. ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి కథ స్టార్టింగ్లో శాస్త్రవేత్తలు అయితే మిలిటరీ అంటే శాస్త్రీయ ప్రయోజనాల కోసం జీన్ల మార్పిడి చేసిన పెద్ద పెద్ద సాలీలను అయితే తయారు చేస్తారు. కానీ అవి అనుకోకుండా ఆ సాలీడులు తప్పించుకొని పారిపోతాయి. సో ఇది తర్వాత విమానంలో పరిస్థితి మారిపోతుంది. ఆ తర్వాత కథ విమానం వైపుకి అయితే మారుతుంది. ప్రయాణికులు ఉంటారు కదా, ప్యాసింజర్స్, వాళ్ళకి సిబ్బంది తెలియకుండా ఆ స్పైడర్స్ ఉంటాయి కదా, అవి ప్రయాణంలోకి అయితే వచ్చి ఉంటాయి. కొన్ని ప్రయోగాలకు తరలించబడి ఉండవచ్చు, లేకపోతే పొరపాటున అయితే అక్కడ వచ్చి ఉండవచ్చు. తప్పకుండా అయితే ఆ ఫ్లైట్లోకి వచ్చేస్తాయి. సో అప్పుడే ఈ స్పైడర్స్ అన్నీ విజృంభించేస్తాయి. విమానం మధ్యలో స్పైడర్స్ ఉంటాయిగా, అవి పెద్దగా మారడం, వేగంగా వెళ్ళడం, అటు ఇటు తిరగడం, ఇలా మొత్తం ఆగ్రహంగా అయితే మారడం మొదలవుతాయి. వాటికి చాలా కోపం వచ్చేస్తాయి. మొదట ప్యాసింజర్స్ అయితే కొన్ని సైన్స్ అయితే పట్టించుకోరు, కానీ పరిస్థితి మరింత దారుణంగా అయితే తయారైపోద్ది ఆ ఫ్లైట్లో. సో ఇక గాల్లోనే వాళ్ళు అరవటం స్టార్ట్ చేస్తారు, కాపాడండి కాపాడండి. ఈ స్పైడర్స్ అన్నీ ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ఆ సిబ్బందిపై అయితే దాడి చేస్తాయి. ఇక ఫ్లైట్లో ఉన్న అందరినీ కలవర పెడుతూ ఉంటాయి. సో విమానంలో పరిమిత స్థలంలోనే ఈ సంఘటన భయానకతను అయితే పెంచేద్ది. సో అందరూ భయపడి ప్రాణభయంతో, ఇక మీరు ప్లేన్లో స్పైడర్స్ అంత పెద్దవి ఉన్నాయంటే చూసుకోవచ్చు ఎంత దారుణంగా తయారవుద్ది. ఇక హీరో వచ్చేసి ఈ కథలో హీరో హీరోయిన్ అయితే ఎయిర్ హోస్టెస్, శాస్త్రవేత్త, మిలిటరీ వ్యక్తి ముందుకు వచ్చి ఈ సమస్య పరిష్కారం చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇంకా అక్కడ ఉన్న కొన్ని ఆయుధాలు, మంట, ఇంకా కొన్ని వాళ్ళకి తెలిసిన టెక్నికల్ విషయం కానీ వాటిని కంట్రోల్ చేయడం అయితే జరిగింది. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి కథ చివరిలో పెద్ద అత్యంత ప్రమాదకరమైన సాలిడ్తో అయితే తలపడతారు. సో ఈ సీన్ అయితే విమానం ప్రమాదంలో పడినట్లయితే అనిపిస్తుంది, కానీ చివరికి ఏదో విధంగా ఈ సమస్యను అయితే అధిగమిస్తారు. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ స్పైడర్స్ని అయితే మొత్తం అన్నిటిని నాశనం చేసేస్తారు. విమానం భద్రంగా ల్యాండ్ అవుతుంది. ఇక ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే చేస్తారు, కానీ చివరికి ఏదో ఒక సాలిడ్ గుడ్డు, ఇక పిల్ల సాలిడ్ తప్పించుకుంటుంది. దీని ద్వారా అయితే మనకి పార్ట్ 2 ఉందని అయితే తెలుస్తుంది. సో మూవీ దీంట్లో కీ పాయింట్స్ ఏమున్నాయంటే భయాందోళనలో భయపడతారు కదా, విమానంలో ఉన్న పరిమితి స్థలంలో ఈ స్పైడర్స్ భయం మరింత భయంకరంగా అయితే మారుతుంది. సో ఇక ఈ శాస్త్ర ప్రయోగం తప్పిదమనే చెప్పవచ్చు. ఏదైతే ల్యాబ్లో తయారు చేస్తారో ఈ స్పైడర్స్ మానవ తప్పిదాల వల్ల అయితే సంభవించినాయి. ఇక అందరూ టీమ్గా ఫాలో అప్ అయ్యి ఈ ప్యాసింజర్స్ను అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్ మొత్తం దీన్ని అయితే ఫినిష్ అయితే చేస్తారు. సో మూవీ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది, ఒకసారి అయితే చూడండి. సో అందు గురించి కొన్ని పాయింట్స్ అయితే చెప్పా, కానీ మూవీ మొత్తం చెప్పలేదు. సో మీకు నచ్చిద్దని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.